హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేసీజీ హిందీ. ఈరోజు 9th క్లాస్ స్టూడెంట్స్కి ఫస్ట్ లెసన్లో గ్రామర్ పార్ట్ చెప్పాలనుకుంటున్నాను. అంతకుముందు వీడియోలో నేను జిస్ దేశవే గంగా బహతీగా అనే పాటలు చెప్పడం జరిగింది. అది అందరూ వినాలనుకుంటున్నాను. నేను వినకపోయినట్లయితే వినండి. ఈరోజు ఆ లెసన్లో మీనింగ్స్ చెప్దాం అనుకుంటున్నాను. నేను మీ అందరి దగ్గర వర్క్ బుక్ ఉన్నట్లయితే ఓపెన్ చేయండి అమ్మా. వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 12 తీయండి. ఫస్ట్ లెసన్ వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 12 తీయండి. అందులో చూడండి, ఈ జిస్ దేశ్ మే గంగా బహతే హై అనే పాఠానికి కవి శ్రీ శైలేంద్ర కుమార్. చూడండి, జిస్ దేశ్ మే గంగా బహతే హై, ఇది ఫస్ట్ లెసన్. కవి పేరు శైలేంద్ర కుమార్. వర్క్ బుక్లో 12th పేజ్లో ఉంటుంది. ఒకసారి చూడండి, మీనింగ్స్ కూడా చూడండి. నయే శబ్ద్ అంటే కొత్త శబ్దాలు, అందులో మీనింగ్స్ ఉంటాయి. ఒకసారి చూడండి. హోంట్ అంటే ఎలిప్, హోంట్ ఎలిప్, హోంట్ ఎలిప్. సచాయి ట్రూత్, सच्चाई ट्रुथ. मेहमान ए गेस्ट, मेहमान ए गेस्ट. लालच ग्रीड, लालच ग्रीड. सदी ए सेंचुरी, सदी ए सेंचुरी. इंसान मैन, इंसान मैन. कीमत वैल्यू, कीमत वैल्यू. गैर अदर, गैर अदर. दुनिया वर्ल्ड, दुनिया वर्ल्ड. ఈ మీనింగ్స్ మీరు నోట్బుక్ ఉంది కదా, మీకు ఆ నోట్బుక్లో రాసుకోండి. రాసి బై హార్ట్ కూడా చేయండి. మనం లెసన్ చదువుకున్నప్పుడు మీనింగ్స్ కూడా గుర్తుంచుకోవాలి, అప్పుడే మనకి వస్తుందన్నమాట. ఇవి రాసి చదువుతూ ఉండండి, మేము చెప్పిన ప్రతి ఒక్కటి కూడాను. ఈరోజు నేను ఫస్ట్ క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. ఇస్తే అవి మీరు ఆన్సర్ చేయద్దు, కానీ మీ ఓన్గా చేయొద్దు, కానీ మీరు తప్పకుండా చేయండి. ఈరోజు చూడండి, మొహావరాలు చెప్తాను నేను. మనం లెసన్ చదువుకున్నప్పుడు మొహావరాలు వచ్చాయి. లెసన్ చెప్పినప్పుడు మీకు గుర్తుంటాయి అనుకుంటా, లేకపోతే ఇంకోసారి వీడియో చూడండి. చూడండి, జాన్ సే ప్యారా హోనా, జాన్ సే ప్యారా హోనా. 10th క్లాస్ ఈ మొహావరాలకి 1 మార్క్ తప్పకుండా ఉంటుంది. ప్రతి ఎగ్జామ్లో 1 మార్క్ మొహావరాలు వస్తాయి. మీకు 9thలో కూడా వస్తాయి. జాన్ సే ప్యారా హోనా, ప్రాణ్ సే భీ అధిక్ ప్రియ హోనా. జాన్ అంటే ప్రాణం అని అర్థం. జాన్ సే ప్యారా హోనా అంటే प्राण से भी अधिक प्रिय होना, प्राण से भी अधिक प्रिय होना. मतलब की रोटी पूजना, मतलब की रोटी पूजना అంటే దానికి భావం ఏంటంటే आवश्यकता के अनुसार विचार बदलना, आवश्यकता के अनुसार विचार बदलना. आवश्यकత అంటే అవసరాన్ని బట్టి మన యొక్క ఆలోచనలు మార్చుకోవడం. मतलब की रोटी पूजना అంటే आवश्यकता के अनुसार విచార్ బదల్నా, అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. అది మతలబ్కి రోటీ పూజన అంటే దాని భావం అదనమాట. అలాగే మతలబ్కే లియే అందే హోనా, మతలబ్కే లియే అందే హోనా దానికి భావం ఏంటంటే స్వార్థి బనన, స్వార్థపరులుగా ఉండడం. స్వార్థం, తన కోసమే, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా తన కోసం ఉండడం స్వార్థపరులు అంటారు. స్వార్థి బనన. మతలబ్కే లియే అందే హోనా అంటే స్వార్థి బనన. జాన్ సే ప్యారా హోనా అంటే ప్రాణ్ సే భీ అధిక్ ప్రియ హోనా, దీని యొక్క భావం ఇది. मतलब की रोटी पूजना అంటే आवश्यकता के अनुसार विचार बदलना. मतलब के लिए अंधे होना అంటే దాని యొక్క భావం స్వార్థి బనన. ఇప్పుడు ఇవి మీరు నోట్ చేసుకోండి, నోట్ చేసుకుని చదువుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా చెప్తాను నేను. చూడండి, ఒకసారి సారాంశం చెప్పాలనుకుంటున్నాను. చూడండి, हम सब उस देश के निवासी है जिसे को होंठों पर सच्चाई होती है, यहाँ पवित्र गंगा नदी बहती है. చూడండి, పేజ్ నెంబర్ 13లో సారాంశం ఉంది. చూడండి, ఇక్కడ పేజ్ నెంబర్ 13లో సారాంశం చూడమ్మా. हम मेहमानों को अपने प्राणों से भी ज़्यादा महत्व देते हैं. जो कुछ हमारे पास होता है हम उसे उसमें संतोष करते हैं. यहाँ पर जन्मभूमि अपने सारे बच्चों के लिए कई शताब्दियों से सभी कुछ सहती है और पवित्र गंगा नदी जिस देश में बहती है हम उस देश के निवासी है. మన జన్మభూమి అయినటువంటి భారతదేశము చాలా గొప్పది, చాలా పురాతనమైనది. అలాంటి నది, అలాంటి మన దేశంలో పవిత్ర గంగా నది ప్రవహిస్తూ ఉంది. जो संसार के सारे विषय जानते हैं, लेकिन वे इंसान और इंसानियत के बारे में बहुत कम जानते हैं. विश्व के पूर्व दिशा में रहने वाले हम भारतवासी हर प्राण की कीमत जानते हैं.
इसका अर्थ है मानव सेवा है माधव सेवा, మానవ సేవ ही మాధవ సేవ समझाने वाले लोग है हम. అంటే మానవ సేవయే మాధవ సేవ అంటారు కదా. మాధవుడు అంటే భగవంతుడు, మనుషులకు సేవ చేయడమే భగవంతుడు సేవ చేసినట్లు అనేటువంటి భావన మన భారతదేశం వాళ్ళకి ఉంది. అంటే మనకి ఉంది అని అర్థం. जिस देश में मिलजुल कर रहो, दूसरों से प्यार करो, వే దో సందేశ్ హోతే హై. మన దేశంలో ఉండే అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలనేటువంటి సందేశం మనకి ఇస్తుంది అనమాట. और जहाँ పవిత్ర గంగా నది బహతీ హై ఉస్ దేశ్ కే నివాసి హమ్ హై. అలాంటి మంచి భావాలు ఉన్న దేశంలో మనం పుట్టాం కాబట్టి మనమే భారతీయులము. అలాంటి మన దేశంలో గంగా నది ప్రవహిస్తూ ఉంది. भिन्न संस्कृति और भिन्न देशवासियों से भी मिलजुल कर जो सीख हमें मिलती है. అంటే మనం తోటి వాళ్ళతోటి ఇరుగు పొరుగు దేశాల వాళ్ళతో ఇరుగు పొరుగు రాష్ట్రాల వాళ్ళతో కూడా మనం కలిసిమెలిసి ఉండడం అనేటువంటి భావన మనం నేర్చుకున్నాము, నేర్పిస్తాము కూడా. हमने उसे सीखा है, हमने कभी भी स्वार्थ के अंधे बनकर अपना जीवन नहीं बिताया और बिताने वाले भी नहीं है. చూడండి, ఇందాక స్వార్థకెళ్ళి అందే హోనా అన్నాను కదా. అంటే ఏంటి? స్వార్థి వలన మనం ఎప్పుడు కూడా స్వార్థపరులుగా ఉండము, స్వార్థపరత్వంతో మన జీవితాన్ని గడపము అని చెప్పని ఈ భావన అనమాట. अब केवल हम ही नहीं बल्कि सारा विश्व सारी दुनिया से कहता है कि जहाँ पवित्र गंगा नदी बहती है हम भारतवासी उस देश के निवासी है. ప్రపంచంలో అందరికీ మనం చాటి చెప్తాం ఏమనంటే మనము భారతీయులు అందరం కూడా ఇలా పవిత్రమైన మనస్తత్వాలతో నివసిస్తామని అర్థం. हम सब उस देश के निवासी है जहाँ सिर्फ अच्छाई रहती है, होंठों पर सच्चाई होती है और పవిత్ర గంగా నది బహతీ హై. అంటే మనం ఎప్పుడు నిజమే పలుకుతాము, మన పెదవుల మీద ఎప్పుడు కూడా సత్యమే ఉంటుంది, మనం ఎప్పుడు నిజంగా మాట్లాడతాము, చక్కగా మంచిగా ఉంటాము, మంచి ప్రవర్తన కలిగి ఉంటామని దీని అర్థం. ఈ పాఠం యొక్క సారాంశాన్ని మీరు నోట్బుక్లో రాయండి, రాసి దీన్ని బై హార్ట్ చేయండి. నెక్స్ట్ కాంప్రహెన్షన్ చెప్దాం అనుకుంటానమ్మా. కాంప్రహెన్షన్ కూడా చూడండి, పేజ్ నెంబర్ చెప్తాను మీకు. వర్క్ బుక్ దగ్గర పెట్టుకొని చూడండి. పేజ్ నెంబర్ 73 అమ్మా, పేజ్ నెంబర్ 17 వర్క్ బుక్లో చూడండి. ఇందులో పోయం ఉంది కదా, होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है हम उस देश के वासी है जिस देश में गंगा बहती है అని మనం పోయం ఫస్ట్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అలాంటి పోయంలో క్వశ్చన్స్ ఎలా అయితే ఇస్తారు, కాంప్రహెన్షన్ మనకు ఎలా ఇస్తారు చూడండి. పేజ్ నెంబర్ చూసుకోండి, 17లో ఫస్ట్ పోయం. होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है हम उस देश के वासी है जिस देश में गंगा बहती है అని ఇలా పోయం ఇచ్చారు. మనకు క్వశ్చన్స్ చూడాలి ఇచ్చారు. ఉపయుక్త పంక్తిयों के कवि कौन है. ఇందా కవి పేరు మనం ఏమని చెప్పుకున్నాం మనం బోర్డు మీద చూడండి. కవి శైలేంద్ర కుమార్ చెప్పుకున్నాం కదా. జిస్ దేశ్ మే గంగా బహతే యొక్క కవి ఎవరు? శైలేంద్ర కుమార్. అంటే ఈ పోయం చూడగానే ఈ లెసన్ పేరు మనకు గుర్తుకు రావాలి. జిస్ దేశ్ మే గంగా బహతే అనే పాట నుంచి ఈ పోయంని ఇచ్చారు. ఈ పాటని, ఈ పద్యాన్ని రచించిన కవి శైలేంద్ర కుమార్ అని మనకి గుర్తుండాలి. అంటే మీరు చాలా కాన్సన్ట్రేషన్గా లెసన్ వినాలి, మధ్యలో స్కిప్ చేయకూడదు, చక్కగా వినాలి. విన్న తర్వాత నేను చెప్పింది చదవాలి, తర్వాత నోట్ చేసుకోవాలి. అలా అయినప్పుడే మనకు గుర్తుంటుంది. ఒక్కసారి మనం చక్కగా అర్థమయ్యేలా విని చదువుకున్నాము అంటే ఎప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ మీరు రాయగలుగుతారనమాట. చూడండి, కాంప్రహెన్షన్లో ఇలాగే ఉంటుంది. అంటే అన్ని ఆన్సర్లు ఈ పోయంలో ఉండవు, లెసన్ అనుసరించి కొన్ని ఉంటాయి కాబట్టి లెసన్ విని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉపయుక్త పంక్తిयों के कवि कौन है అనగా నేను చెప్తాను మనం శైలేంద్ర కుమార్. అలాగే భారతవాసిयों के होंठों पर क्या रहती है, होंठों पर क्या रहते हैं అనగానే ఫస్ట్ లైన్ చూడండి. होंठों पे क्या है, सच्चाई रहती है. చూడండి, భారతవాసిयों के होंठों पर सच्चाई रहती है ఆ విధంగా ఉంటుంది. చక్కగా అబ్జర్వ్ చేసుకోండి. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. భారతవాసిयों का दिल कैसा होता है, భారతవాసిयों का दिल सफाई साफ रहता है सच्चाई होता है అంటాం కదా. ఇదిగో జహా దిల్ మే సఫాయి రహతీ హై, దిల్ ఎక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉంది కాబట్టి భారతవాసిयों का दिल कैसा होता है అనగానే ఇది మనం సెకండ్ లైన్ రాసుకోవాలి. అలాగే వాసి శబ్దసే క్యా అభిప్రాయ హై. చూడండి, ఇన్ని మీద మనకి గ్రామర్ పాయింట్స్ కూడా ఇస్తారు కాంప్రహెన్షన్లో. వాసి శబ్ద కా అభిప్రాయ నాగరిక్ యా రహనే వాలా. వాసి నివాసి అంటే నివసించేవాళ్ళు తెలుగులో మనం చెప్పుకోవాలంటే. అంచేత నాగరిక్ అంటే పౌరులు, నివసించేవాళ్ళు, మన భారతదేశంలో నివసించే వాళ్ళంతా కూడా భారతవాసులే కదా. ఆ విధంగా మనం చెప్పుకోవాలి. गंगा किस देश में बहती है, गंगा भारत में बहती है. అలాగే నెక్స్ట్ పోయంకి వెళ్దాం చూడండి.
मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है, ज़्यादा का नहीं लालच हमको, थोड़े में गुजारा होता है। बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है। చూడమ్మా కోసం ఏమని ఇచ్చాడు. ఉపయుక్త పంక్తియాం కిస్ పార్ట్ సే లీ గయి హై. చూడండి, మనం ఇందాక ఆ పోయంలో కవి గురించి ఇచ్చారు, ఇప్పుడు పాఠం పేరు. అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏ పాట నుంచి ఈ పద్యం ఇచ్చారు, అంటే ఈ పద్యం ఏ పాటలోది, దాని కవి ఎవరు, దాని కాన్సెప్ట్ ఏంటి అంత మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఉపయుక్త పంక్తియాం जिस देश में गंगा बहती है पार्ट से ली गई है. भारतवासियों के लिए कौन जान से प्यारा है. భారతవాసిयों के लिए మెహమాన్ జాన్ సే ప్యారా హై. అంటే మెహమాన్ అంటే అతిథులు మీనింగ్స్లో చెప్పుకున్నాం. చూడండి, అతిథుల్ని మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాము, ఆదరిస్తాము అని చెప్పి అర్థం. నెక్స్ట్ పేజ్ చూడండి, పేజ్ నెంబర్ 18. అందులో థర్డ్ క్వశ్చన్ చూడండి. अपने बच्चों के लिए किसने युगों से सब कुछ सहा है. అంటే భారతదేశం అంటే మన భారతమాత ఎంత కాలం నుంచి సహిస్తూ వస్తుంది పిల్లల యొక్క కలర్లు, అంటే మనం చేసిన తప్పుల్ని భారతమాత సహిస్తుంది. అలాగే అప్నే బచ్చోం కే లియే ధరతీ మా అంటే మన భూమి, భారత భూమి యుగోం సే సబ్ కుచ్ సహా హై, యుగాల కొద్దీ, యుగాల నుంచి కూడా మన భారత భూమి ఉంది. మన మానవులు ఎప్పుడైతే ఉన్నారో అప్పటి నుంచి మన భారత భూమి ఉంది కాబట్టి యుగాల నుంచి కూడా మనని క్షమిస్తూ సహిస్తూ వస్తుంది. किस देश के वासी लालची नहीं होते. ఏ దేశవాసులకి దురాశ ఉండదు. భారత్ కే వాసి లాలచ్ నహీ హోతే, భారతవాసులకి దురాశ ఉండదు. మెహమాన్ కా అర్థ క్యా హై, మీనింగ్స్లో చెప్పుకున్నాం. మెహమాన్ కా అర్థ అతిథి హై. ఈ విధంగా మనం కాంప్రహెన్షన్ రాసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో దానికి ఒక్కో మార్క్ ఉంటుందమ్మా, ప్రతి ఎగ్జామ్కి ఇలాంటివి వస్తాయి కాబట్టి మీరు రాసుకోండి. నెక్స్ట్ పోయి కూడా చూద్దాం. చూడండి, कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं. ये पूर्व है पूर्व वाले हर जान की कीमत जानते हैं. मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. చూడమ్మా, భారత్ दुनिया के देशों में किस दिशा में माना जाता है. అంటే భారత్ दुनिया के देशों में పూర్వ దిశ మే మానా జాంతా హై. చూడండి, మన భారతదేశం తూర్పు వైపున ఉంది ప్రపంచ పటంలో. దునియా మే క్యా హమేషా రహతా హై, దునియా మే ప్యార్ హమేషా రహతా హై. ఇన్ పంక్తియోं के किन लोगों पर व्यंग्य किया गया है. ఎవరి గురించి వ్యంగ్యంగా వర్ణించారు అనగానే इन पंक्तियों में पश्चिमी देश के लोगों पर व्यंग्य किया गया है जो स्वयं को అధిక సమర్థార్ హై. అంటే కొంతమంది మాకు మేమే గొప్పవాళ్ళని అనుకుంటూ ఉంటారు, పశ్చిమ దేశం వాళ్ళు అని చెప్పి వ్యంగ్యంగా మనకి ఈ కవి ఇందులో ఇచ్చారు. స్వయం కో అధిక సమజ్దార్ మాననే వాలే और लोग किसको नहीं पहचानते हैं. అంటే మనకు మనమే గొప్పవాళ్ళు అనుకోవడం. స్వయం కో అధిక సమజ్దార్ మాననే వాలే లోగ్ ఇన్సాన్ కో నహీ పహచాన్తే. అంటే వాళ్ళు గొప్పవాళ్ళు అనిపించుకుంటారు, నాకు నేనే గొప్ప అని అనిపించుకోవడం గొప్పతనం అవుతుందా? కాదు కదా. पूर्व देश वाले किसकी कीमत जानते हैं. పూర్వ దేశ్ వాలే హర్ జాన్కి కీమత్ జాన్తే హై. హర్ జాన్కి అంటే ప్రతి ప్రాణులకి, అంటే ప్రతి మనిషి యొక్క గొప్పతనాన్ని కూడా వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పి అర్థం. నెక్స్ట్ పోయం వెళ్దామా. जो जिससे मिला सीखा हमसे हमने, गैरों को भी अपनाया हमने, मतलब के लिए अंधे होकर రోటీ కో నహీ పూజా హమ్నే. ఇది కూడా ముహావరలో ఉంది, మనం ముహావరా చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకోండి. अब हम तो क्या सारी दुनिया से कहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. ఇప్పుడు ఈ పోయం నుంచి కూడా మనకు క్వశ్చన్స్ ఇచ్చారు. చూడండి, ఉపయుక్త పంక్తియా కిస్ పార్ట్ సే లీ గయి హై. అంటే ఈ పద్యం ఏ పాట నుంచి ఇవ్వబడింది. చూడండి, తప్పకుండా మనం పాఠం పేరు నేర్చుకోవాలి. పద్యాలు కూడా చదువుకుంటేనే కదా ఆ పద్యం ఏ పాటలో తెలుస్తుంది. కాబట్టి మీరు పద్యాలను కూడా బై హార్ట్ చేసుకోవాలి. ఉపయుక్త పంక్తియాँ जिस देश में गंगा बहती है पाठ से ली गई है. భారతవాస్యం నే కిసే అపనాయా. అంటే ఎవరిని మనవాళ్ళని అనుకుంటాము, భారతవాస్యం గైరోం కో భీ అపనాయా. అంటే మన గెస్టుల్ని మనవాళ్ళని అనుకుంటాం, మనవాళ్ళగా చూస్తాం. मतलब के लिए अंधे होने का मतलब क्या है.
मतलब के लिए अंधे होना అంటే ఏం చెప్పుకున్నాం మనం? मतलब के लिए अंधे होने का मतलब है स्वार्थ के लिए गलत काम करना. స్వార్థి బనన అనుకున్నాం కదా మనం ఇందాక మహావరాలో. అంచేత మతలబ్ కెలియే అందే హోనా అంటే స్వార్థపరులుగా ఉండి అంటే స్వార్థం కోసం తప్పులు చేస్తూ ఉంటారనమాట. అది తప్పు, అలా చేయకూడదు. హమ్నే కిస్నే సీఖా, కిస్సే సీఖా మనం ఏం నేర్చుకున్నాం, ఎవరి నుంచి ఏం నేర్చుకుంటున్నాం? हमने जिससे जो मिला उसे सीखा मतलब हमने सबसे सीखा. చూడండి, మనం ఎవరిని కలిసినా కూడా వాళ్ళలో ఉండే మంచితనాన్ని మనం నేర్చుకోవాలి. మనకే వచ్చని అనుకోకూడదు, ఎవరు చెప్పినా కూడా వినాలి. సంస్కారం మనలో ఉంది. మతలబ్ హమ్నే సబ్సే సీఖా అంటే మనం ఏదైనా సరే అందరి నుంచి కూడా మనం నేర్చుకుంటాం, మంచి నేర్చుకోవాలన్నమాట. దునియాకే దో పర్యాయ శబ్దాలు లిఖియే. దునియా అనే పదానికి పర్యాయ శబ్దాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది దునియాకే దో పర్యాయ శబ్ద హై విశ్వ సంసార్. దునియా అనే పదానికి పర్యాయ శబ్దాలు విశ్వ సంసార్. అయితే కాంప్రాషన్లో మనకి గ్రామర్ పాయింట్స్ వస్తాయి, మీనింగ్స్ లేదా పర్యాయ శబ్దాలు వస్తాయి, కవి గురించి వస్తుంది, పాఠ్యం పేరు వస్తుంది, ఒక్కోసారి కవి యొక్క ఇయర్స్ యొక్క జన్మని కూడా అడగచ్చు, తర్వాత సబ్జెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి లెసన్ మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. చెప్పింది ఒకసారి వినడమే కాకుండా రాసుకోవాలి, చదువుకోవాలి. అది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. కాబట్టి మీరు ఇవన్నీ చూసుకుంటూ ఉండండి, చదవండి. ఈరోజు మీరు సారాంశం చెప్పాను కదా, ఆ సారాంశం పేజ్ నెంబర్ ఇందులో ఉంది, చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 13లో ఫస్ట్ లెసన్ పాఠక సారాంశం ఉంది కదమ్మా, దాన్ని మీరు బుక్లో రాసుకోవాలి. ఫస్ట్ లెసన్ హెడ్డింగ్ పెట్టి ఏం చేస్తారు, మీనింగ్స్ రాయండి. క్లాస్ వర్క్లో మీనింగ్స్ రాసుకోండి. నయ శబ్దం ఉన్నాయి కదా, నేను బోర్డు మీద రాశాను, బుక్లో కూడా ఉన్నాయి కాబట్టి 12th పేజ్లో మీనింగ్స్ రాయండి. లెసన్ హెడ్డింగ్ పెట్టండి, పరిచయం రాయండి, తర్వాత మీనింగ్స్ రాయండి, దాని తర్వాత సారాంశం రాయండి. సారాంశం రాసిన తర్వాత నేను కాంప్రహెన్షన్ చెప్పాను కదా, ఈ కాంప్రహెన్షన్ కూడా మీరు చదువుకోవాలి. ఆ తర్వాత వర్క్ బుక్ కంప్లీట్ చేద్దరు. కానీ ఇది తప్పకుండా వచ్చేలాగా చూడండి. మనకి మళ్ళీ టెస్ట్ అవి కూడా ఉంటాయి కాబట్టి, ఆన్లైన్ టెస్ట్ అవి కూడా ఉంటాయి కాబట్టి మీరు చక్కగా చెప్పింది చెప్పేలే, మనం ఒకసారి వింటే అయిపోతులే అని చెప్పి ఒకసారి విన్నట్టు వినడం కాదు. మీరు బాగా చాలాసార్లు చూడండి, చూసి వచ్చే వరకు అర్థం చేసుకోండి. మీకు అన్ని డౌట్స్ ఉంటే నాకు ఆ మెసేజ్ పెట్టండి, నేను చూస్తాను, నేను మీ డౌట్ క్లియర్ చేస్తాను. తప్పకుండా మీరు జాగ్రత్తగా చదవండి. వీడియో అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా గ్రామర్ పాయింట్స్ కూడా మీకు చాలా చెప్పాను, అవి కూడా మీరు చూసుకోండి. బేసిక్స్ కూడా చెప్పాను నేను, ఆ బేసిక్ మీకు కొంతమంది చూసి అనుకుంటాను నేను. అవి కూడా చూడండి అమ్మా, అవి కూడా చూస్తే నాకు హిందీ రాలేదు అనే మాట రాకూడదు, చక్కగా నేర్చుకోవాలి. అదే నా ప్రయత్నం, అంతకంటే ఏం కాదు. కాబట్టి నా ప్రయత్నాన్ని మీరు సక్సెస్ చేయండి. మీరందరూ నేర్చుకుంటే నేను సక్సెస్ అయినట్టే. కాబట్టి మీరు తప్పకుండా చూడండి అమ్మా. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.